ముఖ్యంగా నిన్న ఏదైతే సూర్యాపేటలో కేటీఆర్ కూడా భారీ రోడ్ షో నిర్వహించినారు. మరి ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కూడా అబద్ధపు ప్రచారాలతో బీఆర్ఎస్ను ఓడించింది తప్పితే అక్కడ పోయింది అధికారమే తప్పితే ప్రజల్లో అభిమానం ఇంకా అలాగే ఉంది. ఇటు ఈ సభలో కూడా అటు మాజీ సర్పంచ్ కూడా వెక్కి వెక్కి ఏడ్చిన పరిస్థితి కనిపించింది. ఇటు రామన్న తెలంగాణను సేవ్ చేయండి అంటూ కూడా మాజీ సర్పంచ్ రాధ అనే మహిళ సభలో ప్లకార్డు పట్టుకొని ఏడ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి పుంజుకుంటుందా పుంజుకోదా అనేటువంటిది టూ ఎర్లీ అండి. డెఫినెట్గా ఆ ఓటమి నుంచి ఆ అవమాన భారం నుంచి కొంచెం బయటకు వచ్చినట్టే ఉంది. ఎందుకంటే ది డే బిగినింగ్ నుంచి వీళ్ళు గట్టిగా మాట్లాడుతూనే వచ్చారు. సాధారణంగా ఆ సర్పంచ్ వెక్కి వెక్కి ఏడ్చారంటే డెఫినెట్గా వాళ్ళ అభిమాన నాయకులు అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీ సానుభూతి పరులు అభిమానులు ఆ నాయకుల పట్ల ఆరాధనా భావం ఉన్నవాళ్ళు తట్టుకోలేరు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఇలాగా ప్రాంతీయ పార్టీకి సంబంధించి అందులోనూ ఒక ప్రాంతాన్ని ప్రతిఫలించే ఒక పార్టీగా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకైనా టీఆర్ఎస్ పార్టీకైనా ఈ రకమైన భావోద్వేగ బంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అలాగే స్పందిస్తారు. కేటీఆర్ రోడ్ షోకి మంచి స్పందన లభించింది. కేటీఆర్ గారికి ఆ ఆదరణ ఎప్పుడూ ఉందండి. ఎన్నికల ముందు ఉంది, ఎన్నికలు అయిన తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. అది ఎన్నికల్లో ఎలా ప్రతిఫలిస్తుంది అనేటువంటి దాని మీద మనం ఆలోచించాలి. వీళ్ళు ఇంకా వద్దురా బాబు అనుకునే పరిస్థితి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్టీ మాకు వద్దురా బాబు అనుకునే పరిస్థితి అయితే వీళ్ళు పరిపాలన ఎప్పుడు చూపించలేదు. అలా కొంచెం నిర్బంధం నిరంకుశం ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కొద్దిగా ప్రతిపక్షాలను తొక్కారు తప్ప ప్రజల జోలికి పోలేదు. వీళ్ళు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళ ప్రభావం చూపించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, మీకు నేను ధర్నా చౌక్ ఓపెన్ చేశాను, మీ నిరసన అవకాశం ఇచ్చానంటే మీరు వచ్చి మా మీద నిరసన చేస్తారని ఆయన అంటున్నాడు. ఇదంతా కూడా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మళ్ళా ఇంకోటిసారి చెప్తున్నాను నేను, తెలంగాణలో ఒక స్పేస్ వ్యాక్యూమ్ ఉందంటే అధికారము ప్రతిపక్షము ఆల్టర్నేటివ్ లేకపోతే కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద అసంతృప్తి కోపం ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మూడవ శక్తి ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బలమైన అధికార కేంద్రంగా పార్టీగా ఉన్న బీజేపీ పార్టీకి ఇక్కడ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది పార్టీ. ఇక్కడ వాళ్ళ అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా కొంత తికమక ఉంది కాబట్టి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమైందంతే. అక్కడ కొంతమంది కొన్ని పార్టీలకి సపోర్ట్గా ఉండటం, కొంతమంది ముఖ్య నాయకులు పక్క రాష్ట్రంలో ఉన్న గజదొంగలతో స్నేహం, ఇలాంటివన్నీ కొంచెం ఆ పార్టీకి మైనస్ అయినాయి తప్ప, లేదంటే భారతీయ జనతా పార్టీకి మంచి స్పేస్ ఉంది. ఇక్కడ వాళ్ళకి డెఫినెట్గా అవకాశం ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంటంటే ఆ పార్టీలో ప్రజలకి ఆ పార్టీ మీద కోపం ఉన్నా లేకపోయినా ఆ లోపల ఎవరైతే అంతర్గతంగా పెద్దలుగా ఉంటారో వాళ్ళకి పడి చావదు. ఇది సమస్య వాళ్ళది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఏక వ్యక్తి పాలన, అది సింగిల్ లైన్. ఇంకా వాళ్ళకి అసంతృప్తి ఉంటే పోతారు బయటికి, ప్రేమ అభిమానం పార్టీ పట్ల పనిచేయాలనుకుంటే పార్టీలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ బెడద ఉండదు. బీజేపీకి కూడా జాతీయ పార్టీ అయినా సరే వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉన్నా సరే కేంద్రంలో అధికారం ఉంది. మోడీ అమిత్ షా లాంటి నాయకులు దృఢమైన నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా క్రమశిక్షణగానే ఉంటారు. ఈసారి వాళ్ళకి మాత్రం ఛాన్స్ డెఫినెట్గా ఉంటుందండి. ఈ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ తెలుగు రాష్ట్రాలు రెండైనవి మనకి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలనే మనం ఆదరించాలి. ఎందుకంటే మన ఉనికి జాతీయ పార్టీలు ఢిల్లీ కేంద్రంగా ఉన్నవాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి మళ్ళీ కొంచెం చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి కఠినమైన వాస్తవం. కాబట్టి మన ఉనికిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ని బలపరచాలి, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీని, అలాగే ప్రాంతీయ పార్టీ జనసేనని బలపరచాలి. మన ఉనికిని కాపాడుకుంటా అవసరమైన సందర్భాల్లో కేంద్రంలోని జాతీయ పార్టీకి మద్దతు ఇస్తా మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. మిగతా వాళ్ళు అతోటి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. మన ఉనికిని కేసీఆర్ గారిని ఆయనతో ఎవరికైనా సిద్ధాంతంగా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వైరమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ
ఆయన గట్టిగా మాట్లాడగలడు, అవసరమైతే ఎవరినైనా గట్టిగా నిలదీయగలడు కాబట్టి ఆయనకు మద్దతుగా ఉండటం మంచిదని నా అభిప్రాయం. వారు కూడా కొంత అహంకారం తగ్గించుకుని ఇతరుల పట్ల సోదర భావంతో ఉండి, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాళ్ళందరినీ కలుపుకుని నేను కేంద్రంలో పాగా వేస్తానని అయినా పక్కనే సోదరుడు, దాయాదులు, సయామీ కవల్ లాంటి ఆంధ్ర ప్రజలతో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఎందుకంటే రైట్. తెలంగాణలో గాయమైతే ఆంధ్రాలో నొప్పి వస్తుంది, ఆంధ్రాలో గాయమైతే తెలంగాణ ప్రజలకు నొప్పి వస్తుంది. ఇది ఎవరో విడదీయలేరండి. ఈ ఒక సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు మనకి, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే, యాసలు వేరైనా మన భాష ఒకటే అన్నాడు. కాబట్టి ఈ తెలుగు ప్రజలందరినీ పార్టీలుగా వేరుగా ఉండొచ్చు, రాష్ట్రాలు వేరుగా ఉండొచ్చు, అధికారాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనం హక్కులు సాధించుకోవడంలో కలిసి పోరాడితే కనుక మనం చాలా బలవంతులు. దీన్ని గుర్తుపెట్టుకుని రాజకీయ పార్టీలు కనుకుంటే స్వరోద్భవ వాతావరణం ఉంటుందండి. రాజకీయ సిద్ధాంతాలు సుపరిపాలన బట్టి ప్రజలు ఓట్లేసుకునే పరిస్థితి వస్తుంది. అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టి మన అధికారమే పరమావధిగా ప్రయాణం చేస్తే కనుక ఎవరు కుయుక్తులు వాళ్ళు పలుకుతారు. జాతీయ పార్టీలు పాగేస్తాయి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేస్తాయి. రేపొద్దున మన గురించి మాట్లాడేవాడే ఉండడం. ఇది గమనించుకోవాలి. రైట్.